వికట కవి, ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి. తెనాలి రామకృష్ణ గారి పేరు పెట్టిన ఈ సిరీస్ మరి ఎలా ఉందో చూద్దాం. 6 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో తెలుగులో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదండి. 1970స్ పాతకాలం నాటి సెట్లు, విజువల్స్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి గానీ, పోస్టర్స్ ఉన్నంత ఇంప్రెసివ్‌గా అయితే నాకు అనిపించలేదు సిరీస్. మెయిన్‌గా థ్రిల్లింగ్ అనిపించలేదు. ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతేం అనిపించలే. మేజర్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే డిటెక్టివ్ అని చెప్పి డిటెక్టివ్ రేంజ్ థ్రిల్స్ లేకపోవడం. మొత్తంగా అయితే ఓపెన్ చేసిన స్క్రిప్ట్‌ని అలా క్లోజ్ చేశారంతే. ఇక వెబ్‌సైట్స్‌లో రివ్యూస్ బానే రాస్తున్నారు. మరి నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని ఎప్పుడు అడిగే కామెంట్‌కి నా సమాధానం ఏంటంటే, ఈ స్క్రీన్‌షాట్ చూడండి. సిరీస్ ఏమో నైట్ 12కి జీ5లో రిలీజ్ అయింది. స్క్రీన్‌షాట్ తీసిన టైం ఏమో 8:17 మార్నింగ్. కానీ రివ్యూ మాత్రం 9 అవర్స్ ఎగో అని ఉంది పేజ్‌లో. సిరీస్ రిలీజ్ అయ్యే 9 అవర్స్ అవ్వలేదు. మరి రివ్యూ ఎలా వచ్చింది? ఇంకా కొన్ని వేరే వెబ్‌సైట్స్ కూడా ఇదే కనిపించింది. మరి టీమ్ ప్రీమియర్ షో వేశారో ఏమో తెలీదు వీళ్ళకి. నేను కూడా ఇదే నిజం అని జడ్జ్ చేయకూడదు. బట్ నాకు ఈ కేస్ అయితే కనిపించింది. ఇదే కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో 12:30 పీఎంకి ఎవ్రీ ఫ్రైడే ఆర్ థర్స్‌డే రిలీజ్ అయ్యే ప్రతి మూవీ కూడా వెబ్‌సైట్ రివ్యూస్ అన్నీ ఇదే బాపతాయి. ఇక జనాలకి ఎంతో కొంత రియాలిటీని చూపించాలని చేసే ఒక ప్రయత్నం అంతే. ఎవరైనా నేను తప్పుగా చెప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. మీకు ఇంకా ఫ్యాక్ట్స్ తెలిస్తే ఇంకా యాడ్ చేయండి. సరే, ఇక 'వికట కవి' సిరీస్ విషయానికొస్తే నరేష్ అగస్త్య అండ్ రఘు కించ గారు, ఇంకా 'దేవి' మూవీ ఫేమ్ ఆ ముసలి ద్వారా ఇలా కొందరు బాగా షైన్ అవుతారు. మేఘా ఆకాష్ గారిది చాలా లిమిటెడ్ రోల్. మొత్తం సిరీస్ అంతా కలిపి ఇవిడున్న రన్ టైమ్ ఒక 20-25 మినిట్స్ ఉంటుందేమో అంతే. ఇక మ్యూజిక్ అయితే ఓన్లీ ఇన్ ఫ్యూ సిట్యుయేషన్స్ అంతే. మ్యూజిక్ మాత్రం డెఫినిట్‌గా ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉండొచ్చు. కెమెరా వర్క్ అయితే టూ గుడ్. కానీ ఇలాంటి సిమిలర్ స్టోరీనే ఎక్కడో చూసిన ఫీల్స్. సిరీస్ ముందుకెళ్తున్న కొద్దీ తెలిసిపోతూ ఉంటుందంతే. ఇంకా తెలిసిపోతున్న విషయాల్ని మళ్ళీ మనకు తెలియనట్టు రివీల్ చేస్తుంటారు. మెయిన్‌గా రఘు కుంచే గారి ప్రెజెన్స్‌ని చూసే చాలా విషయాలు ఎక్స్‌పెక్ట్ చేసేసాను నేనైతే. మళ్ళీ ఐఎస్ఐ ఢిల్లీ అంటూ 'వికట కవి ది క్రానికల్స్ ఆఫ్ పరశురామ' అని 2025లో చూపించి ఎండ్ చేశారు. గెస్ చేయొచ్చు, డిటెక్టివ్ సీన్స్ కూడా వెరీ లిమిటెడ్‌గా ఉన్నాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ అయితే ఇదే. అమరగిరి అనే ఊర్లో 1970స్‌లో ప్లేస్‌కి ఎవరైనా వెళ్తే అక్కడ మతిస్థిమితం పోతూ ఉంటుంది. అసలు ఎందుకు పోతుంది? ఏం జరిగిందని కనుక్కోవడానికి హీరో డిటెక్టివ్‌గా అక్కడికొస్తాడు. బేసిక్ ప్లాట్ అయితే అదే. మెయిన్ స్టోరీ ఇంకో వేరే ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎపిసోడ్ వైస్ రివ్యూని వినండి. ఎపిసోడ్ 1 విస్పర్స్ ఆఫ్ ద గాడ్. అమరగిరి అనే ఊర్లో ఏదో ప్రాబ్లమ్. అది సాల్వ్ చేయడానికి డిటెక్టివ్‌గా హీరో రావడం. ఈ మధ్యలో హీరో ఆ ఊరికి వెళ్ళడానికి కారణం. హీరోకి ఇంట్రడక్షన్, ఊరి ఇంట్రడక్షన్. ఇంకా ఎండింగ్ అయితే ఏదో పెద్ద రీజన్‌నే ఉంది అనేలా ఎండ్ అయింది. సో, ఓకే, చూద్దాం అన్నట్టే ఉంది. ఇట్స్ అన్ ఓకేష్ ఎపిసోడ్. ఎపిసోడ్ 2 ఈకోస్ ఆఫ్ ద అన్‌సీన్. ఇక్కడే డిటెక్టివ్ థింగ్స్ కంప్లీట్‌గా ఫెయిల్డ్. థ్రిల్లింగ్‌గానే లేదు. డిటెక్టివ్ అనే మధ్యలో మేఘా ఆకాష్ గారు ఇచ్చే ఎంట్రీ కూడా సడెన్‌గా ఇక్కడ ఎందుకు ఇలానే వచ్చింది అనేలానే ఉంది. చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించడం వల్ల ఎవరో చేసుంటారని గెస్ చేసేస్తాం. స్లో పేస్డ్ నరేషన్. నైట్ మోడ్‌లో సిరీస్ రన్ అవుతుంటే భయమే వేయలేదు. ఇక్కడే కంటికి కనిపించని శక్తితో యుద్ధం, ప్రమాదం అని జల్సా డైలాగ్ రాజావారు యూజ్ చేస్తారు. ఎపిసోడ్ 3 బ్లడ్ మూన్ రైజింగ్. ఈ ఎపిసోడ్ మధ్య నుండే ఇంట్రెస్టింగ్‌గా మారి క్లైమాక్స్‌కి ఒక ట్విస్ట్‌తో ఎండ్ అయింది. ఇక లాస్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇలా ఉండాలి మొత్తం సిరీస్‌కి మ్యూజిక్. కానీ ముందు 2 ఎపిసోడ్స్‌లో మ్యూజిక్ కూడా కరువైంది. మేబీ సీన్స్ హైలైటెడ్‌గా పెద్దగా లేకపోవడం వల్ల ఏమో. ఈ ఎపిసోడ్‌లో ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలో లొకేషన్ బాగుంది. ఈ ఎపిసోడ్ బానే ఉంది. ఎపిసోడ్ 4 లాస్ట్ సీక్రెట్స్. ఈ ఎపిసోడ్‌లోనే ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. అసలు విలన్ ఎవరో కూడా రివీల్ అయిపోయేది ఇక్కడే. ఇది ఆ క్యారెక్టర్ చూసే గెస్ చేసేయొచ్చు అని చెప్పా. సేమ్ అదే జరిగింది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో డ్రామా కూడా మరీ పచ్చబొట్టు కోసం జాతర ఆపేయడం ఏంటి అనేలా ఫీల్ వచ్చింది. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఓకేగానే ఉంది. ఎపిసోడ్ 5 టేల్స్ ఆఫ్ ది అన్‌బర్న్డ్. ఇక్కడే ఈ ఎపిసోడ్‌లోనే ఫస్ట్ రివీల్ చేయని ఒకే ఒక విషయాన్ని ఇక్కడ రివీల్ చేస్తారు. అదొక్క యూనిక్ పాయింట్ అయితే బాగుంది. ఇంకా విలన్స్ మధ్య డ్రామా ఉంటుంది. కానీ అదంత ఇంప్రెసివ్‌గా లేదు. ఎపిసోడ్ 6 అన్‌లీషింగ్ ద వ్రాత్. మళ్ళీ ఇక్కడ 'క్రిష్' సినిమా గుర్తొచ్చింది నాకు. అది ఎందుకో మీలో ఎవరైనా చూస్తే చెప్పండి ఈ సీరీస్‌ని. లార్జర్ థాన్ లైఫ్ ఇన్నోవేటివ్ పాయింట్ తీసుకున్నప్పుడు క్రియేట్ చేశారన్నట్టు పెట్టారు. ఆ 1970స్ టైమ్‌లో ఇది ఎక్కువే. కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని ఇంకొంచెం ఎక్కువగా చూపించుంటే ఇంకా బాగుండు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నా వరకు సెట్‌లు, విజువల్స్, కొందరు పెర్ఫార్మన్సెస్ అయితే బానే ఉన్నాయి. కానీ డిటెక్టివ్ రోల్‌తో థ్రిల్స్ అయితే పెద్దగా లేవు. పేసింగ్ కూడా చాలా చోట్ల స్లోగానే ఉంది. ప్రెడిక్టబుల్ విలన్ రోల్స్, ఎమోషనల్ కనెక్టివిటీ కూడా పెద్దగా అనిపించలేదు. సో, చూస్తానంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి. వాచ్ విత్ లో ఎక్స్‌పెక్టేషన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.